హాయ్. నేను మీ డాక్టర్ రమేష్, యశోదర స్పెషల్ డెంటల్. పాలపొలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మిల్క్ టీత్ ఆర్ డెసిడియస్ టీత్ కరెక్ట్ టైంలో షెడ్ ఆఫ్ అవ్వకుండా ఉంటే, పెర్మనెంట్ టీత్ రావాల్సిన టైంలో రాకపోవడం వల్ల ఆటోమేటిక్‌గా నీట్‌గా అయ్యేదాన్ని పాడు చేసినోళ్ళం అవుతాం. పాలపళ్ళు కరెక్ట్ సమయంలో మంచి హెల్త్‌గా ఉన్నప్పుడు, అంటే పుచ్చిపోకుండా ఉండి, దానికేమైనా ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మనం అశ్రద్ధ చేసి, దాన్ని పాడవడం వల్ల కూడా వచ్చే పెర్మనెంట్ టీత్ కొంచెం ఎగుడు దిగుడు రావడం కానీ, వంకరలు రావడం కానీ, రావాల్సిన ప్లేస్ కంటే వేరే ప్లేస్‌లో రావడం గాని జరుగుతుంది. ఇది కాకుండా పిల్లల్లో చిన్నప్పుడు వేలు చీకడం, లేదా నాలుకతో అడ్డుపెడతాం, నాలుకతో తొయ్యడం, నోటితో గాలి పీల్చడం లాంటి ఇబ్బందులు ఉండటం వల్ల కూడా ఎత్తు మరియు వంకర పళ్ళు రావడంతో పాటు ఓపెన్ బైట్ అని అంటే ముందు పళ్ళు 2 కూడా దగ్గరకు రాకపోవడంతో మాట స్పష్టత లేకపోవడం, మాట్లాడేటప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గడం అంటే చూస్తాం. పిల్లల పళ్ళు ఊడిపోయే పళ్ళే కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా దానికి చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడం, తల్లిదండ్రులకి అవగాహనకి, టీచర్స్ కూడా కొంచెం హెల్ప్ చేసి, భావితరాలకి చిరునవ్వు అందిస్తూ మనందరి బాధ్యత. మీ మెరుగైన చిరునవ్వు మా బాధ్యత. యశోద స్పెషల్ డెంటల్